రానున్న రోజుల్లో ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే ఏపీలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా వాతావరణ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు 115 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. భారత వాతావరణ శాఖ వెల్లడించినటువంటి ప్రకటన నేపథ్యంలో చూసుకుంటే విశాఖలో రోజు రోజుకి ఎండలైతే మండుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ప్రస్తుతం అయితే మనం ఎన్ఈడి ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. అయితే ఒక పక్క చూడొచ్చు నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ రోడ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు తెలంగాణ వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడితే ఏపీలో మాత్రం దానికి భిన్నంగా ఎండలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మధ్యాహ్నం అడుగు ఇంట్లోంచి బయటికి పెడితే భయపడే పరిస్థితి అయితే వచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో అయితే ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయితే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 12 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు 115 మండలాల్లో వడగాలులు వేస్తాయంటూ కూడా పేర్కొన్నటువంటి విషయంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైతే భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఎండలను ఒక్కసారిగా ఎండల నుంచి ఉపశమనించేందుకు మజ్జిగ మంచినీళ్ళతో పాటు కూడా చల్లటి పానీయాలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు కూడా వైద్య అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే శనివారం తీవ్ర గాలులు వీచినటువంటి అవకాశం ఉన్నటువంటి మండలాల జాబితా చూసుకుంటే అనకాపల్లి, కోటపాడు, మాకవరపాలెం, అలాగే నర్సీపట్నం, నాతవరం గాను, అలాగే కాకినాడలో కోటనందూరు మండలంతో పాటు మన్యులోని గరుగుపల్లి, గున్నమ్మ లక్ష్మీపురం, ఇలాగే కొన్ని ప్రాంతాలు చూసుకుంటే వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 7, అనకాపల్లి జిల్లాలో 13, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 10, ఏలూరులో 1, గుంటూరు, కాకినాడ జిల్లాలో సుమారుగా 16, అలాగే కృష్ణా జిల్లాలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 4, పల్నాడులో 3, ప్రాంతీయ మన్యులో 7, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 3, విజయనగరం జిల్లాలో 24 మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మన్నుటి యాసవలో చూడొచ్చు చాలా క్లియర్గా ఏదైతే విశాఖ ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లేవర్ అంతా కూడా మనం వెనక వైపు చూసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే చాలా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే మధ్యాహ్నం అంటే ఈరోజు శనివారం మధ్యాహ్నం ఆఫీసు నుంచి ఇళ్లకి వెళ్తున్నటువంటి వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంటే ఈ ఫ్లేవర్ ఏర్పాటు చేయడం కూడా నిత్యం ఎంతో రద్దీగా ఉంటున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం అయితే ఆ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. అలాంటి ప్లేస్ కూడా చాలా నిర్మానుష్యమైనటువంటి ఖాళీ ప్రాంతంలో అయితే మనం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ఎండ నుంచి ఉపశమనం అవడానికి ఏదైనా క్లాత్ కానీ లేదా క్యాప్స్ పెట్టుకొని కానీ ఎండలోకి రావాలని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైనా ప్లెయిన్ కలర్ ఉన్నటువంటి గొడుగులను కూడా తీసుకొని ఏదైనా అత్యవసరం తప్పితే మిగతా సమయంలో ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటూ కూడా కొంతమంది అధికారులు అయితే ఏదైతే వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మజ్జిగ, గ్లూకోజ్తో పాటు కూడా కొబ్బరి నీళ్లు, పానీయాలు ఇలాంటివి ఆర్ఆర్ఆర్ తీసుకోవాలని కూడా కొంత అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక పక్క తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వాతావరణం చల్లబడుతూ ఉంటే దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం విశాఖపట్నంలో మటుకి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి ముఖ్యంగా చూసుకుంటే వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులా లేదా ఏర్పడుతున్నటువంటి అంటే విశాఖలో తరచూ పెరుగుతున్నటువంటి వాహనాల రద్దీ నుంచి వస్తున్నటువంటి పొగ కాలుష్యం వల్ల అనే విషయానికైతే ఇంకా ఇదే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో కన్నబాబు, ఉమ్మడి విశాఖ నుంచి.